హాయ్ పీపుల్. సో బేసిక్‌గా ఒకప్పుడు మహేష్ బాబు అంటే హీరో అని అంటాం గదా! కానీ ఈసారి మాత్రం ఏ మహేష్ బాబు అని పిచ్చ క్లారిటీగా అడగండి. ఎందుకంటే వి గాట్ అనదర్ న్యూ మహేష్ బాబు విత్ మీ రైట్ నౌ హూ ఈస్ ఇంటూ దిస్ ఫిల్మ్ డైరెక్షన్ సైడ్. హాయ్ మహేష్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ. మెల్లగా వచ్చినావు, మంచి హిట్ కొట్టేసినావు. థ్యాంక్ యూ. సో ఐ థింక్ దర్స్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిఫోర్ యూ స్టార్టింగ్ ఆల్ దిస్ థింగ్. ఆల్రెడీ ఒక మూవీ తీసిర్రు మీరు. దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మ్, రైట్? సో చెప్పండి, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఫిల్మ్కి సెకండ్ ఫిల్మ్కి ఏం చేంజెస్ చూసారు? నేనా అది ఆపర్చునిటీని గొప్పగా ఫీల్ అయ్యాను, ఇది కథను గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేనా? సో హౌ డిడ్ యూ సెలెక్ట్ దిస్ టైటిల్ లైక్ మిస్ షెట్టి అండ్ మిస్టర్ పోలిషెట్టి? యాక్చువల్లీ రియల్ నేమ్లలో వాళ్ళ సర్ నేమ్ కదా అది. సో అంటే మీ ఐడియానా లేకపోతే హౌ డిడ్ దిస్ థింగ్ హ్యాపెన్? It ended up my idea, but where is the trigger is when I read an article on some newspaper, it says like Shetty with Polishetty. ఓకే, వాళ్ళే ఇచ్చిర్రు మీకు టైటిల్. అలా ఏదో షెట్టి ఇది కాయినింగ్ నాకు భలే సౌండ్ కరెక్ట్గా ఉంది అని. దెన్ ఐ థాట్ వై డోంట్ వి యూజ్ ఇట్ యాజ్ అ టైటిల్ అని చెప్పి మిస్ షెట్టి, మిస్టర్ పోలిషెట్టి, బికాజ్ ఆల్సో ద ఫిల్మ్ స్టోరీ రన్స్ అరౌండ్ ద టూ క్యారెక్టర్స్. ఓకే, సో ఇట్ విల్ బి నైస్. సో అంటే డూ యూ రీడ్ బుక్స్ ఆర్ పేపర్స్? ఐ రీడ్ వెరీ లెస్ బుక్స్. ఏదో అప్పుడు ఇప్పుడు చూసిన దాంట్లోకి వెళ్ళిట యూ పిక్డ్ అప్. బట్ చదివేది కొంచెం ఇంటెన్స్ గా చదువుతా. ఆ ఒక్క బుక్ కూడా పర్ఫెక్ట్ గా చదువుతా. అవునా? ఐ డోంట్ మిస్ అవుట్ థింగ్స్. ఓకే, సో లైక్ స్టోరీ ఎట్లా వచ్చింది? లైక్ వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ ఇట్? దట్స్ అన్ యాక్సిడెంటల్ థింగ్. లైక్ వెన్ ఐ చాలాసార్లు చెప్తున్నాను, ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు తన లైఫ్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే హ్యావింగ్ ఎ చైల్డ్ అని అన్నారు. సో బట్ షీఈస్ గెటింగ్ మ్యారీడ్ అప్పుడు. సో ఐ థాట్ వై గెటింగ్ మ్యారీడ్ అని నాకు డౌట్ వచ్చింది. ఇఫ్ దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ వై డూ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అనేది ఒక థాట్ వచ్చింది అనమాట. సో ఆ థాట్ నుంచి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయితే బాగుంటుంది, ఎలాంటి మనిషిని కలిస్తే బాగుంటుంది, ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో చాలా విషయాలు అప్పటికే డిస్టర్బ్ చేస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేస్తున్నానా ఏదో జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ పుట్ దేర్ ఐ కెన్ సీ ఎ స్టోరీ అనమాట. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇట్ స్టార్టెడ్. ఓకే, సో వెన్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం, మీరు స్టాండప్ కామెడీ అండ్ కుకింగ్ రెస్టారెంట్ సైడ్ ఉన్న వాళ్ళని యూ బాట్ అ డిఫరెంట్ కాంబినేషన్స్. సో హౌ డిడ్ యూ నరేట్ దిస్ థింగ్? అంటే ఈ ఐడియా లైక్ while you browsing the things, being a young director, you tell me what kind of a struggles you faced when you were writing the script or like when you're doing this thing. ఎన్ని రోజులు పట్టింది మీకు యాక్చువల్లీ? అంటే లక్కీలీ ఈ స్టోరీ నేను ఒక స్క్రీన్ ప్లే రాయడానికి, అంటే ఫస్ట్ బేసిక్ స్క్రీన్ ప్లే రాయడానికి ఐడియా నుంచి ఫస్ట్ హాఫ్ మిడ్ పాయింట్ ఏంటి, క్లైమాక్స్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఆర్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి స్టార్ట్ అనేది చేయడానికి 10 days, నాట్ లెస్ దెన్ 10 days పట్టింది. బట్ లేటర్ వెన్ ఐ వాజ్ డెవలపింగ్, నేను ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ క్లియర్గా ఉన్నా సరే, సో హౌ దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్, ఆ సీన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది నేను మొత్తం యాక్చువల్లీ ఫస్ట్ డ్రాఫ్ట్ వాజ్ కంప్లీట్లీ ఐ పుట్ దిస్ స్టోరీ ఇన్ యూకేలో. మొత్తం స్టోరీ అక్కడే పెట్టా. మళ్ళీ నాకు సెకండ్ డ్రాఫ్ట్లో చిన్న రూటెడ్నెస్ మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు ఏలియన్గా మనం అక్కడ ఎందుకు తీస్తున్నాం, ఇక్కడ ఉంటే టాబు అంతా ఇక్కడ కదా ఉంది. అంటే పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఎవరు అసహ్యంగా చూస్తారంటే ఆ ఎలిమెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా అని అనిపించింది. సో ఇన్ మై సెకండ్ డ్రాఫ్ట్ ఐ చేంజ్ ఇట్ ఇంటూ ఇండియా. ఓకే, సో అంటే అది షూట్ చేసేటప్పుడు ఏమైనా చేంజ్ చేస్తావా? ముందే అనుకున్నా. బిఫోర్ ఈవెన్ ఐ వెంట్ టు హర్. ఓకే, సో బీయింగ్ అ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు see they are like well known stars, right? So how did you approach them? How did they receive? I mean like you know, మీరు రాసుకుంటున్నప్పుడు మీరు అనుకోవడం, మనం అనుకుంటాం, మనం మహేష్ బాబుని అనుకుంటాం, రజనీకాంత్ గారిని ఇట్ అనుకుంటాం, బట్ ఫ్యూ పీపుల్ డోంట్ అగ్రీ కదా. సో యూ థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ సంబడి హూస్ నాట్ రియలీ హై, నాట్ రియలీ లో, మినిమల్ ఉండాలి, పబ్లిక్ వెళ్ళిపోవాలి. దట్స్ హౌ యూ చూస్, లైక్ హౌ డు యూ చూస్? అంటే నేను యాక్చువల్లీ చాలా న్యూట్రల్గా కథ రాసుకుంటున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మై మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథనే ఇంపార్టెంట్, కథనే ప్రయారిటీ అనుకుని రాసుకున్నా. సో ఆ కథ ఒక ఆయన విన్నారు అనమాట, ఊరినే ర్యాండమ్ పర్సన్ వింటే, ఆయన హీ హ్యాపెన్ టు బి అనుష్క గారి కామన్ ఫ్రెండ్. సో ఆయన ఆవిడని కలిసినప్పుడు ఒక కథ విన్నా, పిచ్ ఎక్కిపోయింది, ఇట్స్ సో ఎక్సైటింగ్ అని చెప్పి ఊరినే ర్యాండమ్గా మాట్లాడారు. ఆయన హిజ్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు పిచ్ హర్ ఆల్సో. బట్
for her it's so intriguing, and so why don't you arrange a narration, just like chill, because it's so nice. I want to hear it out, besides whether we do it or not. That's not her intention also. ఓకే. సో Like- ఫస్ట్ ఆమెకి వినిపించారు మీరు. ఓకే. So likewise, it's not my intention also to convince her. ఓకే. బట్ లైక్ హౌ వినయ్ గారు విన్నప్పుడు అది బాగుందని ఎలా అనుకున్నారు, ఇఫ్ తను కూడా అనుకున్నావు నలుగురు చెప్తే బాగుంది అనే సెన్స్లోనే నేను వెళ్ళాను. యాజ్ యూ సెడ్ షీజ్ ఎ స్టార్, అండ్ అప్పుడు బాహుబలి ఇవన్నీ చేసినప్పుడు ఈ మీటర్లో ఉంటారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. సో ఆఫ్టర్ ద నరేషన్ షీ ఆస్క్డ్ మీ లైక్ ఎవరిని క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు దీంట్లో అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మై మైండ్ అండి, లెట్ మీ ఫినిష్ ఆఫ్ ద డైలాగ్ వర్షన్ అండ్ దెన్ సీ హూ ఎవర్ కమ్స్ అని అనుకున్నాను. సింపుల్ గా వేసేసిన అట్లా అందరికి. నైస్. సో బట్ దెన్ షీ సెడ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఆ వర్డ్ ఆవిడ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ప్రాణం లేచేస్తుంది అప్పుడు దెన్ యునో వాట్ ఎల్స్ క్యాన్ బి డన్ ఫర్ ద స్టోరీ అని ఒక 1.5 month వర్క్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లీట్ నరేషన్ ఇచ్చారు. ఓకే. అంతే. దెన్ హౌ డిడ్ నవీన్ గారు Naveen happened once she is on board. UV Creations also got associated with the project, and now we are in look for the male lead. Okay. So ఈ ప్రాసెస్లో we've been thinking about so many people. So generally we write out a list, but we didn't even approach anybody because a lot of ఆ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. హై ఎనర్జీ, ఒక వెరీ లోకల్ గాయ్ who doesn't know whether he has to pursue stand-up as a profession or not, but he's passionate. సో ఇవన్నీ కూడా ఒక జనరల్ కామన్ బాయ్కి ఉండాల్సిన ట్రేడ్. సో ఫార్చునేట్లీ వన్ డే ఆ స్పార్క్ వచ్చింది, లైక్ వై నాట్ నవీన్ అని. ఎందుకంటే నేను ముందు నుంచి నవీన్ టాలెంట్కి ఫిదా. ముందు నుంచి ఆయనతో వర్క్ చేయాలని అనిపించేది. సో ఐఎమ్ టాకింగ్ దిస్ అబౌట్ జాతిరత్నాలు రిలీజ్ అవ్వకముందు విషయం చెప్తున్నాను. అది జాతిరత్నాలు ముందే మేము అప్రోచ్ అయ్యాం. అవునా? ఓకే. సో ఈ మూవీ గురించి అప్పట్లోనే నేను అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు మీరు దీన్ని అంటే జాతిరత్నాలు రిలీజ్ అవ్వగానే కోవిడ్ కదండి అప్పుడు. మీకు ఇఫ్ యూ రిమెంబర్ జాతిరత్నాలు వాజ్ లాస్ట్ ఫిలిం. అప్పటికి ఒక ఆల్రెడీ ఒక సీజన్ ఆఫ్ కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ రిలీజ్ అయింది. సూపర్ హిట్. అది సూపర్ హిట్ అయ్యాక ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చింది అనమాట. మళ్ళీ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ రావటం. సో మేము కూడా షూటింగ్ స్టార్ట్ చేసాం ఆయనతో. ఒక 3 days షూట్ చేసాం. చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20-30 people కోవిడ్ వచ్చింది థర్డ్ డే ఆఫ్ అవర్ షూట్లో. సో వి థాట్ వీఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ రిస్క్. మనం ఆ సినిమా ఫినిష్ చేసేయాలనే దాంట్లో వీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ పీపుల్, రైట్? సో మనకు వస్తే హాస్పిటల్లో కూర్చుంటాం అంటే అది ఆ కోవిడ్ సిచ్యువేషన్ కూడా అలా లేదులేండి. యా. సో including me, everyone got admitted in hospitals, or I was staying in a hotel, I mean quarantine, for 10 days or 15 కోవిడ్ days. వచ్చింది 3 days లోనే వచ్చేసింది. అంటే ఫ్యామిలీ నుంచి అందరి నుంచి దూరం అయితే నేను దూరం అయ్యి ఒక 10-15 days ఉన్నా. దట్ వాజ్ లైక్ a sick phase. Worst. Then we thought this is not necessary. Let's wait till everything clears out and సో ఆల్రెడీ అప్పుడు ట్రై చేసిరు షూట్ చేద్దామని ఒక 3 days చేసాము. అయిపోయింది. ఇంకొద్దులే అప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చింది. సబ్సిడీ లేట్గా వచ్చినా లేటెస్ట్ గానే వచ్చింది. వైరల్ అయిపోయామని పెట్టింది నిజంగానే అయిపోయినారు వైరల్. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిలిం కదా అబ్రాడ్ లో షూట్ చేయడం? మై ఫస్ట్ ఫిలిం మీదే కదా. ఎట్లా అనిపించింది? వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్ అక్కడ? అక్కడ లిమిటెడ్ క్రూతో వెళ్తాం ఫస్ట్. సో పనులు ఎక్కువైతాయి కదా, చాలా అన్నెసరీ పనులు ఎక్కువ ఉంటాయి కదా. సో బిసైడ్స్ ది స్క్రిప్ట్, బిసైడ్స్ దిస్ ఎమోషన్స్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్, ఇక్కడ మనకుండే హెల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఐ మిస్ మై డిపార్ట్మెంట్ అనమాట ఆన్ ద సెట్స్. మై డిపార్ట్మెంట్ ఉంటే నాకు కొంచెం ఆ స్పేస్ ఉంటుంది వర్క్ ఆన్ మై థింగ్. యా. సో మిగిలిన వాళ్ళు చూసుకుంటుంటారు. అక్కడ అన్ని పనులు మనం చేయాల్సి వచ్చేది. అంతేనా? ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఉన్నాం అంటే మేము ఒక రెక్కీ కానీ ముందే వెళ్ళాం, ఒక 1 week బిఫోర్ రెక్కీకి వెళ్ళాం. అది డైరెక్టర్ ఇది కంపల్సరీ కదా మీకు? కంపల్సరీ లొకేషన్స్ ఇవన్నీ. యా, మనకు కావాల్సిన సీన్ ఎక్కడ చేయాలి, అక్కడ పర్మిషన్స్ అప్లై చేయాలి కాబట్టి. యాక్చువల్లీ దీంట్లో మూవీలో హీరో ఒకెత్త అయితే రియల్ హీరో హూ ఇస్ లైక్ ద ఫాదర్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇస్ డైరెక్టర్, రైట్? సో ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ కమ్స్ టు యూ.
డెఫినెట్లీ అంటే అంతే దట్స్ మై ఉంటది జాబ్ కదా? రైట్. ఎండ్ ఆఫ్ ది డే ఐ సో డోంట్. హౌ డిడ్ దిస్ ప్యాషన్ హ్యాపెన్ టు యూ మహేష్? లైక్ అంటే మీరు డే 1 నుంచి అనుకున్నారా నేను ఐ వాంట్ టు బి దిస్, అదర్వైజ్ దీనికి ముందు ఇంకేదైనా జాబ్ చేసిరా? No, no, I didn't work on any other job. So I'm very clear that I want to be in films. So మమ్మీ డాడీ ఒప్పుకున్నారు అందరూ? లైక్ రెగ్యులర్ గానే అది వాళ్ళకి డిస్కంఫర్టబుల్ థింగ్ స్పేస్. అంట వై ఆల్ ఆర్ ఇండియన్ ఫ్యామిలీస్ హ్యావ్ దిస్ థింగ్, ఫిలిమ్స్ అనగానే సో ఎందుకు బికాస్ అట్లా? వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ వరల్డ్. అంతే అండ్ కదా? మనందరం ఒక సెక్యూర్ Safe, సేఫ్ జోన్ లో zone లో ఉండాలని ఉండాలని మన పేరెంట్స్ కోరుకుంటారు యూజువల్ గా. కదా? అందుకే చదివిస్తారు. ఆ చదువుకి తగ్గ జాబ్ బీటెక్ కదా మీరు? బీటెక్. సో ఏదో జాబ్ చేసుకుంటే సేఫ్ అండ్ హ్యాపీ అనుకుంటారు. మనము కొంచెం అన్కన్వెన్షనల్ పాత్ లాగా అనిపిస్తుంది ఇది వాళ్ళకి. ఓకే. సో బికాస్ వీ డోంట్. అలవ్ చేసిరు. బేసిక్లీ ఈస్ ఫ్రమ్ వైజాగ్. సో హైదరాబాద్కి వచ్చి 13 years అవుతుంది. సో నేను గిట్ట హైదరాబాదీ అని అంటున్నాడు. సో ఎట్లుంది హైదరాబాద్, నచ్చిందా? కంఫర్ట్ అయిపోయింది ఆఫ్ కోర్స్ అంతా అందరూ అందరు ఫ్రెండ్స్ అయిపోయినారు అంతేనా? కూల్ అయితే. సో లైక్ ఇప్పుడు మీరు స్టోరీస్ రాయాలని అంటే హౌ మచ్ టైమ్ డు యూ టేక్? ఐ మీన్ అంటే అది మీకు అట్లా వచ్చేస్తుందా, లేకపోతే లేదు లేదు మనం ఒక దగ్గర కూర్చొని రాయాలి అన్నట్టు రాస్తారా? అంటే నాది సోఫార్ చెప్తున్నాను బికాజ్ నేను ప్రిపేర్ అయినప్పుడే నేను వెళ్ళి నరేషన్ ఇచ్చేవాడిని కాబట్టి. సో ఐ టేక్ మై ఓన్ టైమ్ టు రైట్. రైట్. ఓకే. అంటే అది ఎప్పుడు ఎన్ని మంత్స్ పడుతుందో? కొన్ని వీక్స్, కొన్ని ఒక్కొక్క ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ ఆల్సో. సమ్ టైమ్స్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉందనుకోండి, ఒకటికి 4 సార్లు చెక్ చేసుకునే టైప్ మనం. అంతేనా? సో ఓకే. సో ఫస్ట్ స్టోరీ రాయంగానే ఎవరికి వినిపిస్తారు మీరు? నా ఫ్రెండ్స్కి. పక్కా. వాట్ వాస్ ద రియాక్షన్ వెన్ దే వర్ లైక్ లిస్నింగ్ టు దిస్? నేను ఐడియాగా చెప్పినప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది. ఏంద్రా అన్నారా? ఫస్ట్ ఐడియా 5 minutes చెప్పాను, 5-10 minutes చెప్తే ఇద్దరు విన్నారు, వాసు అజయ్ అని నా ఫ్రెండ్స్. సో ఇద్దరికి జస్ట్ పార్కింగ్ లాట్లో చెప్పాను ఒక ఐడియా అనుకుంటున్నాను. బట్ ఏంటిది అన్ని బూతులా సౌండింగ్ లైక్ అని అన్నారు. సో దాదాపుగా మేబీ దేర్ ఇస్ అ స్టోరీ అని అన్నారు. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద యూఎస్పీ అని అనుకున్నా. ఈ రాజీవ్ అన్నాడంటే ఇది వర్కౌట్ అవుతుంది అని కదా. అంటే యూనో వై డస్ ఇట్ సౌండింగ్ దట్ టాబు ఇస్ ఓన్లీ ద స్టోరీ, అది కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ ఐడియాలో. సో యూ హ్యాడ్ దట్ గట్ ఫీలింగ్స్ లైక్ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్. నాకు ద మినిట్ ఐ గాట్ దిస్ ఐడియా ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ స్టోరీ అండ్ ఇట్ ఆల్వేస్ గేవ్ మీ దట్ కిక్ అనమాట. అవునా? మళ్ళీ ఒక 2-3 years అయింది కదా ఇప్పుడు ఇది. అది ఉండేనా, ప్రెషర్ ఉండేనా? హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ థింగ్స్? లైక్ నాకే ఆ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే నాకెందుకు అవుతుంది ఇట్లా టైప్స్, లేకపోతే అనేదో దేక్లేంగి అన్నట్టు? ఆ పాయింట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. అవుతుంటది, తప్పదు. బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్ టు డూ. సో ఇప్పుడు కొన్ని థింగ్స్ ఏంటంటే అట్లీస్ట్ సమ్ మూమెంటమ్ రైట్. సో వన్స్ ద కాస్ట్ ఇస్ ఆన్ బోర్డ్ అండ్ వన్ ద ప్రొడక్షన్ ఇస్ ఆల్సో దేర్. సో వీఆర్ వర్కింగ్. సో నౌ మై అల్టిమేట్ జాబ్ ఇస్ టు హౌ టు work on the project than bothering about the time that is taking. And any day we don't know that it's going to 3 years పడుతుందని మనకు 10వ రోజు తెలియదు. అంతే 20 రోజులు అయినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఇంకో 10 days అవుతుంది అనుకుంటాం. ఇట్ ఎక్స్టెండ్స్. ఓకే. సో టాక్ అబౌట్ ద క్లైమాక్స్ థింగ్. ఐ మీన్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ బజ్జీ గురించి గిట లైక్ యూ లైక్ క్యారెక్టర్స్ ఒక్కొక్కటి అనుకుంటే మీరు లోకల్ బజ్జీని తీసుకొని పోయినారు అంతేనా? యా. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఐ బిలీవ్డ్ ఇన్ ద క్లైమాక్స్ అ లాట్. బిసైడ్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ బీయింగ్ వెరీ ఫనీ అండ్ విటీ. As a storyteller, that's what I want to conclude. That's where I want to land the story. So the people's reaction today, when it's so nice that for me that confidence has built so much. So that is where it is. How was your feel when you seen it in the theater for the first time? And for the release of it, what that one thing that I believe as a director and looking at the top directors, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వర్క్ అండ్ ఆడియన్స్ రియాక్షన్, ఇది కామన్ థ్రెడ్ ఉండాలండి. బిసైడ్స్ ది స్టార్ కాస్ట్, ప్రొడక్షన్, XYZ, that's the blood connect. You can't see it. That's called DNA. Your personality, your story, your work and the audience reaction. That's the DNA. Okay. So a DNA ni now I'm feeling it. You got it into finally. Yeah, finally there are people who are getting to my wavelength, wave or whatever.
వేవ్ లెంత్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్, సంథింగ్ దట్ వీ కాంట్ సీ. ఓకే ఓకే. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? నెక్స్ట్ ఏంది అన్నట్టు సి ఒకటి అయిపోగానే ఇండస్ట్రీలో ఎట్లుంటుంది, నెక్స్ట్ ఏం తీస్తున్నావు అని అడుగుతుంటారు. సో యూ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకోటి ఏంటి వస్తుంది అనేది? చేయరా? చేస్తారు కదా. సో హౌ డిడ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇండస్ట్రీ ఎలా రిసీవ్ చేసింది మిమ్మల్ని? చాలా బాగుంది కదా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ డే. వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్? లైక్ ఎనీ స్టార్ ఆర్ ఎనీ డైరెక్టర్ కాల్డ్ అండ్ లైక్ నాకు అంటే మహేష్ నేను ఎక్స్పెక్ట్ చేయనిది జరిగినది చెప్తాను. భాగ్యరాజు గారు తమిళ్లో వన్ ఆఫ్ ది లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ టెన్స్డ్ దట్ 10 o'clockకి వన్ మోర్ లెజెండరీ డైరెక్టర్ ఫ్రమ్ తెలుగు ఈజ్ ఆల్సో వాచింగ్ ది ఫిల్మ్. సో ఏంటుంటుంది, నాకేంటి డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఐ వాంట్ టు బికమ్ డైరెక్టర్. సో చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. యా వెరీ క్లియర్ అబౌట్ ఇట్. జీల్ ఉందో వచ్చేసిండు. ఆయన హగ్ చేసుకుని భారతీరాజా గారు వాట్ ఎ ఫిల్మ్ యూ మేడ్ అంటే, సార్ అసలు మీ 16 ఏళ్ళ వయసు ఎక్కడ, మనం తీసిన సినిమా ఎక్కడ, అసలు ఏం మాట్లాడుతున్నారని నాకు అర్థం అవ్వాలి. ఒక ట్రాన్స్లో ఉండిపోయారు. అండ్ చాలా మంచి విషయాలు అనలైజ్ చేసి చెప్పారనమాట ఈ స్క్రీన్ ప్లే గురించి, ఆ ఎమోషన్ రివర్స్ కనెక్ట్ ఎలా కనెక్ట్ చేసావు. సో దిస్ ఫిలిం స్టార్ట్స్ విత్ హ్యావింగ్ ఎ చైల్డ్, రైట్? So in any relationship, it has to start with friendship, love, and romance, followed by marriage, and then kids. It goes reverse. Yeah, ulta. Why not this anatu? That's the story. Yeah. So అని చెప్పారు కానీ నెక్స్ట్ ఫిలిం గురించి చెప్తలే. నెక్స్ట్ ఫిలిం నాకు కూడా తెలియదు. రాసినప్పుడు వస్తాము అన్నాడు. కూల్ రాసినప్పుడు కాదు, 2-3 రాసుకుని పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఓకే, ఏం చేస్తాం అంతేనా? అంతే. ఓకే, బట్ యూ డెంట్ టాక్ అబౌట్ యువర్ స్ట్రగుల్స్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్? నాట్ దిస్ ప్రాజెక్ట్, ఇన్ టు ద ఇండస్ట్రీ. ఎవరైనా ఉన్నారా అండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి? మీరు ఫస్టా? మీ ఇంట్లో నుంచి మీరే ఫస్టా? సో యంగ్ డైరెక్టర్స్ వద్దామని చాలా మంది ఎంతమంది యంగ్ స్టార్స్ లైక్ వెరీ టాలెంటెడ్ వన్, ఏం చెప్తారు వాళ్ళకి? నేను చెప్పే అంత సినిమా లేదు. నో, వెల్కమింగ్ ఎట్లా చేస్తారు? ఐఎమ్ లైక్ యూ షుడ్ గైడ్ దెమ్ ఆల్సో, రైట్? ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ ఆల్సో trying hard to come into I don't the know, but if I tell my experience, if it helps them, it helps. So what I at least what I've gone through is I've been honest to what I want to become. So through the process, we might not find people with the same wavelength that we want to become. So people might understand you or might not understand you. But నేను ఒకటే ఏం చెప్తానంటే, ఫర్ ద people who are coming into industry, you have to be clear. డబ్బు కోసం వస్తున్నావా, ఫేమ్ కోసం వస్తున్నావా, కథ చెప్పడానికి వస్తున్నావా, అది చాలా క్లియర్గా ఉండాలి. ఇఫ్ యూ కమింగ్ ఫర్ మనీ, దెన్ అల్టిమేట్ గోల్ హ్యాస్ టు బి దట్. ఆర్ ఇఫ్ యూ కమింగ్ ఫర్ స్టోరీ టెలింగ్, it has to be the storytelling only. Audience will also buy the same thing. నువ్వు ట్రైలర్ ఎలా అంటిదో అంటే అలాగే మన లైఫ్ కూడా. నేను ఒక కథ చెప్తా రండి అని అన్నావు అంటే ఆ కథ సాటిస్ఫై చేయాల్సిందే. వాళ్ళు దానికే వస్తారు, చెప్పి చూద్దాం అని అంటారు. లేదు అంటే నాకు ఫస్ట్ డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ 15-20 minutes ఎగ్జామ్ పేపర్ వచ్చేంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత అది ఎలాగైనా రాయాలనే మోడ్లోకి వెళ్ళిపోతాం. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో లైక్ యూ బీన్ ఆస్క్డ్ టు వర్క్ ఫర్ సుకుమార్ గారు ఆల్సో, బట్ ఆయన మిమ్మల్ని వద్దురా బాబు నేను స్టార్ట్ చేయని చెప్పిండు. నిజమేనా? ఓకే, సో బట్ నవ్ యూఆర్ హ్యాపీ. మీరు ఫ్యూచర్లో ఉట్టి ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగులోనేనా లేకపోతే వేరే వేరే లాంగ్వేజెస్? డెఫినెట్లీ ఐ వాంట్ టు రీచ్ మాస్ ఆడియన్స్, లైక్ మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్. బట్ సో ద పాయింట్ ఈస్ అల్టిమేట్లీ ఐఎమ్ లెర్నింగ్ త్రూ, ఇప్పుడు కృష్ణ బీట్ రాజమౌళి గారు కానీ వీళ్ళందరూ ద వే దే వర్కింగ్ టువర్డ్స్, అక్కడెక్కడో రూటింగ్ అనేది ఒకటి ఉంటుంది. మొక్క ఇత్తనం ఇక్కడిదే, చెట్టు పెద్దది, ఎక్కడైనా చేయడం చేస్తాం, పాకడం మాత్రం అదే కరెక్ట్ ఫార్ములా అనిపిస్తుంది. అంతేనా? ఓకే, విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రియాంక signing off.